హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు మనము మన కల్పన వంటశాలలో పచ్చిమిరపకాయల ఆవకాయ చాలా రుచికరంగా ఉంటుందండి. దీన్ని ఎలా చేయాలో, దీనికి ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దామండి. ఈ పచ్చిమిరపకాయల ఆవకాయని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే కూడా బాగుంటుందండి. అంతేకాకుండా పప్పుచారు లాంటివి ఏ కర్రీస్ అయినా కూడా మనము తినేటప్పుడు పక్కనే ఈ పచ్చిమిరపకాయల ఆవకాయని స్పైసీనెస్ కోసం పెట్టుకొని చక్కగా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగన్నంలోకి ఇంకా బాగుంటుంది. సో ఈ రెసిపీని ఎలా చేయాలో, దీనికి ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దామండి. 1/2 కిలో పచ్చిమిరపకాయలు, వీటిని బాగా శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలండి శుభ్రంగా. మీడియం సైజ్ నిమ్మకాయలు ఒక 6 తీసుకోవాలండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఇంగువ, 3 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, 3 టీ స్పూన్స్ ఆవాలు, 2 టీ స్పూన్స్ సాల్ట్ అండి. మీరు రుచికి సరిపడా వేసుకోండి. ముందుగా మనం ఈ ఆవాలని పౌడర్ చేసి పెట్టుకుందామండి. వేయించిన అవసరం లేదు, పచ్చివే మనము మెత్తగా మిక్సీ వేసేసుకుందాము. ఇప్పుడు మనము ముందుగా ఈ మిరపకాయలన్నీ మనము ఒకే సైజులో ఉండేలాగా కట్ చేసుకుందామండి. మరి చిన్న ముక్కలు కాకుండా ఇలా 1/2 ఇంచ్ పీసెస్ లాగా మనము కట్ చేసుకుంటే ఈ మిర్చి పిక్కలకి సైజు బాగుండి టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా అన్నీ కట్ చేసుకుందాము. ఇలా ఇంతింత ముక్కలు కట్ చేసుకోండి. ఇలా మిగతా అన్నీ కూడా కట్ చేసేసుకుందాము. ఇలా అన్ని పచ్చిమిరపకాయలని ఒకే సైజులో ఉండేలాగా కట్ చేసుకోవాలండి. ఇలా అన్ని పచ్చిమిరపకాయలని ఒకే సైజులో కట్ చేసుకున్న తర్వాత మనం నిమ్మకాయలను కూడా కట్ చేసుకుందామండి. అన్ని నిమ్మకాయలని కట్ చేసుకున్న తర్వాత మనం ఒక కప్పు తీసుకొని ఈ కప్పులోకి ఫస్ట్ కొద్దిగా సాల్ట్ వేసి ఈ నిమ్మకాయలన్నీ మనము రసం పిండుకోవాలండి. చేదు రాకుండా ఉంటుంది, లేదంటే నిమ్మరసం చేదు వచ్చేస్తుంది. సో ఇలా అన్నీ మనము నిమ్మకాయల్లో నుండి రసం తీసి పెట్టేసుకుందాము. అంతే అండి, మొత్తము నిమ్మకాయలను అంతా కూడా మనము ఇలా జ్యూస్ అంతా తీసి పెట్టేసుకోవాలి. అయితే ఇక్కడ ఉప్పు వేయడం మాత్రం మర్చిపోవద్దండి, లేదంటే ఈ నిమ్మరసము చేదెక్కిపోతుంది. అలాగే మనకి ఈ ఊరగాయ కూడా చేదెక్కిపోతుంది. మనం తీసుకున్న 3 టీ స్పూన్ల ఆవాలను కూడా పచ్చివే ఇలా పౌడర్ చేసి పెట్టేసుకున్నామండి. ఓకే, ఇప్పుడు మనము ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాము. ఓకే, మనకి అన్నీ రెడీగా ఉన్నాయండి. పచ్చిమిరపకాయలని కట్ చేసి పెట్టుకున్నాను. నిమ్మకాయలని కొద్దిగా ఉప్పు వేసిన కప్పులో రసం తీసి పెట్టుకున్నాను. జీలకర్ర, పసుపు, సాల్టు, ఇంగువ, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆవపిండి రెడీగా ఉన్నాయి. సో మనం ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించుకుందామండి. ఆయిల్ వేసుకుందాము. ఇది ఊరగాయలాగా కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఫస్ట్ ఆయిల్ బాగా కాగిన తర్వాత జీలకర్ర వేసేసుకుందాము. తర్వాత 1 టీ స్పూను ఇంగువ పొడి వేసేసుకున్నాము. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము. ఇదంతా ఒకసారి మిక్స్ చేసి ఆయిల్లో వేగనిద్దామండి ఇవన్నీ. తర్వాత పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేసుకున్నాము. ఈ పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్తో ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత మనం ఇందులో సాల్ట్ వేసుకుందాము. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఇదంతా కలిపి ఫ్రై చేసుకుందామండి. ఈ పచ్చిమిరపకాయల ఆవకాయ చాలా రుచిగా ఉంటుందండి. మామూలుగా పచ్చిమిరపకాయలని పచ్చివే
నంజుకొని తింటుంటారండి. అలా కాకుండా ఇలా వెరైటీగా పచ్చిమిరపకాయల ఆవకాయ చేసుకొని పెరుగన్నంలో కానీ పక్కన పప్పు తినేటప్పుడు కానీ పక్కనే పెట్టుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఇదంతా ఒక 2 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత ఇలా లైట్గా కలర్ మారుతుందండి. అప్పుడు మనం ఇందులో ఆవు పిండి వేసేసుకుందాము. ఇదంతా కూడా ఒకసారి కలుపుకుందాము. 1 నిమిషం పాటు ఆవు పిండి ఇందులో కలిసే విధంగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చివరిగా నిమ్మరసం వేసేసుకోవాలండి. అంతే అండి. 10 నిమిషాల్లో మనకి పచ్చిమిరపకాయల ఆవకాయ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మూత టైట్గా ఉన్న ఒక గాజు సీసాలో కానీ లేదు ఒక టైట్గా ఉన్న బాక్స్లో కానీ వేసి పెట్టుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచిగా మనము పచ్చిమిరపకాయల ఆవకాయల్ని పక్కన పెట్టుకొని నంజుకొని తినచ్చండి. ఇదంతా మనము ఒక డబ్బాలోకి తీసేసుకున్నాము. ఇలా మొత్తము రెడీ అయిపోయిన తర్వాత టైట్గా మూతున్న ఒక డబ్బాలోకి మనము ఈ పచ్చిమిరపకాయల ఆవకాయను మొత్తం తీసి పెట్టుకున్నామంటే మనము ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మంచిగా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో నిమ్మరసం వేసాం కదా, పుల్లగా పచ్చిమిరపకాయలు కారంగా ఆవు పిండి కలిపి తింటుంటే చాలా బాగుంటుందండి. సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఇలా బెల్ మీరు ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వంటలు చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అవి చూసి మీరు చక్కగా ట్రై చేసి ఎంజాయ్ చేయొచ్చు. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.